ఈ కథ ఒక చిన్న బిడ్డది. అతని ముందు యమరాజు కూడా ఓడిపోయాడు. స్వయంగా శివుడు వెలిశాడు. ఆ చిన్నారికి కేవలం 16 సంవత్సరాల వయసు మాత్రమే. అలాంటి చిన్నారిని మహాదేవుడు అమరుణ్ణి చేశాడు. అతను ఒక మహిషాసురునిగా మారాడు. అతని శక్తుల ముందు ఇంద్రుడు, కామదేవుడి వంటి వారి శక్తులు కూడా ఎందుకూ పనికిరాలేదు. అతను స్వర్గలోకానికి కొత్త రాజుగా మారే అవకాశం కూడా ఉంది. ఈ గొప్ప తపశక్తి ఉన్న ఋషిని ఇంద్రుడు తనలో ఇముడ్చుకున్నాడు. విశ్వ నిర్మాణం నుంచి భయంకరమైన ప్రళయం వరకు అన్నీ చూపించేశాడు. ఈ కథ ఋషి మృకండుడి కుమారుడు శివుని దూత ఋషి మార్కండేయుడికి సంబంధించింది. అతని కోసం కాలం కూడా ఆగిపోయింది. ఏం కావాలో చెప్పు. 100 ఏళ్లు బతికే కొడుకు కావాలా? కానీ అతను మందబుద్ధి కలవాడై ఉంటాడు. మంచికి చెడుకి విచక్షణ తెలియదు. విజ్ఞానంలో గొప్పవాడు. అతని తెలివితేటల ముందు ఎవ్వరూ నిలబడలేడు. కానీ అలాంటివాడు 16 ఏళ్లు మాత్రమే బ్రతుకుతాడు. సంతాన ప్రాప్తి కోసం ఋషి మృకండుడు సుదీర్ఘకాలం తపస్సు చేస్తే అతని ముందు శివుడు ఇలాంటి సందిగ్ధమైన నిర్ణయం పెడతాడు. ఏ తండ్రైనా తన సంతానం దీర్ఘాయుష్యుతో తెలివితేటలతో ఉండాలని కోరుకుంటాడు. తక్కువ జీవితకాలం కలిగిన బిడ్డను ఎందుకు అడుగుతాడు? పైగా బిడ్డ పుట్టే కంటే ముందే అతని చావు నిర్ణయమైపోవడం అంటే ఎంత బాధాకరంగా ఉంటుంది. ఋషి మృకండుడు చాలా ఆలోచించి రెండో నిర్ణయానికి మొగ్గు చూపుతాడు. గుండె దిటవు చేసుకుంటాడు. ఆ సమయంలో ఆ బిడ్డ మరో రాత రాసుకుని వచ్చాడనే విషయం ఆ తండ్రికి తెలియదు. అతని ఈ నిర్ణయం తర్వాత అతని భార్య ఒక మగబిడ్డను కంటుంది. అతనికి మార్కండేయుడనే పేరు పెడతాడు. పుట్టుకతోనే ఆ బిడ్డ చాలా బుద్ధివంతుడు. చిన్న వయసులోనే గ్రంథాల్లోని జ్ఞానం ఆకలింపు చేసుకున్నాడు. ఈ బుద్ధి కుశలత చూసి అతన్ని అడవుల్లో తపస్సు చేసే మునుల దగ్గరికి పంపిస్తారు. 15 ఏళ్ల పాటు ఆ మునుల దగ్గర జ్ఞానం సంపాదించాక మార్కండేయుడు కూడా ఒక ఋషిగా మారిపోతాడు. ఇంటికి తిరిగి రాగానే అతని తల్లిదండ్రులు అతన్ని దుఃఖం నిండిన కళ్ళతో చూస్తారు. ఏదో కీడు జరుగుతుందని వారికి అర్థమవుతుంది. వాళ్ళిద్దరూ నిరంతరం కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు. వారి దుఃఖం చూసి ఒకరోజు మార్కండేయుడు తన తల్లిదండ్రులను అసలు విషయం ఏంటని అడుగుతాడు. తన భవిష్యవాణి గురించి తెలుసుకుంటాడు. ఆ మాట వినగానే మార్కండేయుడు ముఖం మీద ఒక చిన్న చిరునవ్వు వస్తుంది. అతని తల్లిదండ్రులకు కూడా ఏం చెప్పకుండానే అలివిదా చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంట్లో నుంచి కాలు బయట పెడతాడు. అలా అక్కడి నుంచి బయటకొచ్చిన మార్కండేయుడు ఒక శివలింగాన్ని కడతాడు. శివుణ్ణి ఆరాధించడం మొదలు పెడతాడు. ఏ మంత్రాన్ని జపిస్తూ శివుని కోసం తపస్సు చేశాడో ఆ మంత్రాన్ని మహామృత్యు మంత్రమని ఇప్పుడు మనం పిలుచుకుంటున్నాం. 1 ఏడాది పాటు అతను ఘోరమైన తపస్సు చేశాడు. కానీ మరోపక్క అతని మృత్యు గడియలు దగ్గర పడ్డాయి. యమలోకం నుంచి 2 యమదూతలొచ్చి అతని ముందు నిలబడ్డారు. పెద్ద కళ్లతో, పెద్ద నోరుతో, భయంకరమైన రూపంలో, చేతిలో కొరడాలతో చాలా వికృతమైన 2 యమదూతలు మార్కండేయుడి ముందు ఉన్నారు. కానీ మార్కండేయుడు ఒక్క క్షణం కూడా కళ్ళు తెరిచి వాళ్ళ వంక చూడలేదు. తన తపస్సులో లీనమై ఉంటాడు. యమదూతలు అడుగు ముందుకు వేయగానే ఇరువైపులా ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. అనేక ప్రయత్నాల తర్వాత కూడా యమదూతలు అతన్ని కదిలించలేకపోతారు. అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాక మార్కండేయుడిని తీసుకువెళ్లడానికి స్వయంగా యమరాజే వస్తాడు. అతని చేతిలో ఉన్న తాడును మార్కండేయుడు మెడకు వేస్తాడు. వెంటనే శివలింగం కూడా ఆ తాడులో చిక్కుకుంటుంది. అలా జరిగిన వెంటనే ఆకాశంలో భారీ శబ్దం. స్వయంగా శివుడు యముడి ముందు నిలబడతాడు. శివుడి కళ్లల్లో కోపం తాండవిస్తుంది. తన త్రిశూలం తీసి ఒక్క దెబ్బతో మృత్యుదేవతను సంహరిస్తాడు. దేవతలందరూ ఈ దృశ్యం చూసి ఆశ్చర్యపోతారు. ఒక పిల్లాడి కోసం శివుడు యమరాజునే అంతమొందించాడు. దేవతలందరూ శివుణ్ణి వేడుకుంటారు. యమరాజును క్షమించమని అడుగుతారు. అతనికి తిరిగి జీవం పోయమని ప్రాధేయపడతారు. అప్పుడు శివుడు ఒక షరతు విధిస్తాడు. మార్కండేయుడు దగ్గరకు యమధర్మరాజు కాని అతని భటులు కాని రాకూడదని చెప్తాడు. ఇది గంగానది ఒడ్డున వెలసిన కాశీనగరం. ఈ నగరాన్ని ఇప్పుడు బెనారస్ అని పిలుస్తున్నారు. శివుని ఆశీస్సుల తర్వాత మార్కండేయుడు ఒక మునీశ్వరుడిలాగా అన్నీ త్యాగం చేసి తపస్సు చేస్తూ ఉంటాడు. భిక్షువులాగా మారి తన జ్ఞానాన్ని మరింత పెంచుకోవడంలో మునిగిపోతాడు. అలాగే అనేక సంవత్సరాలు గడిచిపోతుంది. శ్రీమద్ భాగవతాన్ని అనుసరించి మార్కండేయుడి జ్ఞానం ఎంతగా పెరిగిందంటే ఆ శక్తిని చూసి ఇంద్రుడికి కూడా భయం వేస్తుంది. ఎవరైతే నిగ్రహంతో అంతులేని జ్ఞానాన్ని సముపార్జన చేస్తారో వాళ్ళు ఇంద్రుని పీఠం మీద ఆసీనులు కావడానికి అర్హులు. అలాంటి వారు ఇంద్రుని ఓడించి ఆ సింహాసనం ఆక్యుపై చేసుకోవచ్చు. ఇంద్రుణ్ణి ఓడించి ఆ సింహాసనాన్ని కైవసం చేసుకోవచ్చు. అందుకే ఇంద్రుడికి భయం పుట్టుకుంది. తన పీఠం ఎక్కడ మార్కండేయుడికి దక్కుతుందో అని భయపడ్డాడు. అందుకే అతని తపస్సును భగ్నం చేసేందుకు కామదేవుణ్ణి, మేనకను అక్కడికి పంపుతాడు ఇంద్రుడు. ఇంద్రుడు అక్కడ ఒక పచ్చని వాతావరణం సృష్టిస్తాడు. చల్లని వాతావరణం, నిండా పూచిన పూలు. అప్పుడే మేనకని అక్కడికి పంపిస్తాడు. మేనకకు అందమైన వస్త్రాలు అలంకరించి, నగలు అలంకరించి నెమ్మదిగా నడుచుకుంటూ వెళుతుంది. కానీ ఋషి మార్కండేయుడి మీద అది ఎలాంటి ప్రభావం చూపదు. చివరికి కామదేవుడు తన శక్తివంతమైన అస్త్రాలన్నిటినీ తీసి ఆ ఋషి మీదకి వదులుతాడు.
ఆ బాణం మార్కండేయుడు దగ్గరకు చేరగానే అది 2 ముక్కలుగా విడిపోతుంది. పక్షులు విహరించడం, నెమళ్లు నాట్యమాడడం అన్నీ ఆగిపోతాయి. చుట్టూ పూసిన పూలల్లో మంటలు చెలరేగుతాయి. కొద్దిసేపట్లోనే ఆ మంటలు విపరీతంగా అంతటా వ్యాపిస్తాయి. ఆ మంటలు ఎంత ఎత్తుగా ఎగసిపడుతున్నాయంటే మేనక, కామదేవుడు ఇద్దరూ కూడా ఆ మంటల్లో కాలిపోతారు. అయినా సరే ఋషి మార్కండేయుడు అక్కడే ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చునుంటాడు. కామదేవుడికి, ఇంద్రుడికి ఇద్దరికీ మార్కండేయుడు శక్తి తెలుస్తుంది. వాళ్ళిద్దరూ మార్కండేయుడి నుంచి క్షమాపణలు కోరతారు. ఇంద్రదేవుడు స్వయంగా తన ఓటమిని అంగీకరించి మార్కండేయుడిని క్షమించమని వేడుకుంటాడు. తన సింహాసనాన్ని మార్కండేయుడికి అప్పగించేందుకు సిద్ధమవుతాడు. కానీ మార్కండేయుడు ఇంద్రుడి మాటలు ఒప్పుకోడు. సరికదా తను తపస్సులో తాను మునిగిపోతాడు. ఆ తపశ్శక్తితో ప్రపంచాన్నే చూడగలుగుతాడు. ఒకరోజు మార్కండేయుడు తన ఆశ్రమంలో తపస్సు చేసుకుంటూ ఉండగా ఒకరోజు ఆకాశం మేఘావృతం అవుతుంది. ఉరుములు, మెరుపులు వినిపిస్తాయి. నల్లని మేఘాలు కమ్ముకుంటాయి. అకస్మాత్తుగా వర్షం చిల్లులు పడిందా అన్నట్టుగా కురుస్తూ ఉంటుంది. ఆకాశం చిల్లు పడిందా అన్నట్టుగా వర్షం కురుస్తూ ఉంటుంది. సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఆ అలల తాకిడికి సముద్రపు జీవులు కూడా బయటకొచ్చేస్తున్నాయి. పశువులు, పక్షులు, మనుషులు అందరూ భీతిల్లుతున్నారు. ఒక్కొక్కటిగా అన్ని జీవులు చనిపోతున్నాయి. ఇదంతా జరిగాక మార్కండేయుడికి ఈ భూమి మీద అందరూ చనిపోయి తానొక్కడే బతికున్నానని అర్థమైంది. ఆ విషయం నిర్ధారణ చేసుకోవడానికి అన్ని చోట్ల వెతుకుతూ ఉంటాడు. వేల లక్షల సంవత్సరాలు అలాగే గడిచిపోయింది. ఒకరోజు భూమి మీద ఒక చిన్న భాగంలో ఒక రాగి చెట్టు కనిపించింది. అంత చీకట్లోనూ ఆ చెట్టు మీద ఒక అద్భుతమైన మెరుపు కనిపించింది. అక్కడికి చేరుకున్న ఋషి మార్కండేయుడికి ఒక అద్భుతం అనిపించింది. ఆ చెట్టు మీద ఒక చిన్న బాబు కూర్చునున్నాడు. ఆ చిన్నారి వెలుతురు చీకటిని మింగేస్తోంది. ఆ చిన్నారి నీలివర్ణం, ఒక మణిలాగా మెరుస్తూ ఉంది. ఇదంతా చూసి ఆశ్చర్యపోయిన ఋషి ఆ పిల్లాడు ఒక్క క్షణంలో మార్కండేయుడిని లాగేసుకుని తనలో కలుపుకుంటాడు. అలా లోపలికి వెళ్లిన మార్కండేయుడికి ఆ పిల్లాడు మరెవరో కాదు, స్వయంగా బ్రహ్మ అని అర్థమవుతుంది. ఎందుకంటే మార్కండేయుడికి తన కళ్ల ముందు విశ్వం మొత్తం కనిపిస్తూ ఉంటుంది. ఆకాశం, స్వర్గం, అడవులు, పర్వతాలు, సాగరాలు, నదులు, మనుషులు, పక్షులు, రాక్షసులు, దేవతలు అన్నీ కనిపిస్తాయి. విశ్వంలోని అన్ని మూలలను చూస్తాడు. అతను కాలాన్ని చూశాడు. అతను బ్రహ్మ సృష్టించిన సృష్టిలోని ప్రతి మూలను చూస్తాడు. ఇవన్నీ చూస్తుంటే మార్కండేయుడికి ఒక కల నిజమవుతున్న అనుభూతి కలుగుతుంది. వీటన్నిటి మధ్య అతను తనని తాను చూసుకుంటున్నాడు. ఈ విశాల సముద్రం మధ్య పర్వతం మీద ఒక చెట్టు మీద కూర్చున్న పిల్లాడు కనిపిస్తాడు. ఆ చిన్నారి ముఖం మీద ఒక వింతైన నవ్వు కనిపిస్తుంది. ఆ విష్ణుమూర్తిని మార్కండేయుడు చేతులెత్తి మొక్కుతాడు. అలా జరిగిన మరుక్షణమే అతను కళ్ళు తెరుస్తాడు. అలా కళ్ళు తెరవగానే అతను తన ఆశ్రమంలో ఉంటాడు. ఇదంతా మహాత్ముడు విష్ణుమూర్తి లీలా అని అర్థమవుతుంది. కొద్ది క్షణంలో మార్కండేయుడికి విశ్వం యొక్క సమస్త జ్ఞానాన్ని ఇచ్చాడు. అప్పట్నుంచి ఇప్పటి వరకు యుగయుగాలుగా ఋషి మార్కండేయ కథలను అనేక రూపాల్లో, అనేక కథలుగా చెప్తూనే ఉంటారు. వేరువేరు కాలాల్లో ధర్మం గొప్పదనాన్ని తెలియజేశాడు. మార్కండేయ పురాణంలో పురాతన పురాణాల్లోని 18 పురాణాల్లో ఒకటిగా చెప్తారు. దీన్ని ధర్మం, జ్ఞానానికి సంబంధించిన కథగా చెప్పుకుంటారు. ఈరోజు మార్కండేయ ఋషి మార్కండేయ పురాణాన్ని రచించినట్లు భావించే మార్కండేయ తీర్థం ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలోని యమునోత్రి పుణ్యక్షేత్రానికి ట్రెక్కింగ్ మార్గంలో ఉంది. శివుడు మార్కండేయుని రక్షించిన పురాణం వారణాసిలోని కైతిలో గోమతి నది ఒడ్డున జరిగినట్లు చెప్తారు. మార్కండేయ మహాదేవ ఆలయం అని పిలువబడే పురాతన ఆలయం ఈ ప్రదేశంలో నిర్మించబడింది. ప్రత్యామ్నాయంగా ఈ సంఘటన కేరళలో జరిగిందని, త్రిప్రంగోడ్ శివాలయం ప్రదేశంలో మార్కండేయుడు యమ నుంచి తప్పించుకోవడానికి ఆలయం వద్ద ఉన్న శివలింగం వరకు పరిగెత్తాడని మరో కథ చెబుతూ ఉంటారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో పర్లై వైజానాథ్ జ్యోతిర్లింగం వద్ద జరిగిందని కూడా సమాచారం. ఇది తమిళనాడులోని తిరుక్కైడూర్ లేదా తిరువాన్మాయూర్లోని 2 దేవాలయాల్లో ఏదో ఒక దానిలో జరిగినట్లు నమ్ముతారు. ఖాండ్యా కర్ణాటకలోని చిక్మంగళూరు జిల్లాలో ఉంది. మార్కండేయుడు శివునికి అంకితం చేయబడిన ఒక మందిరం కూడా ఉంది. మృత్యుంజయ మరియు పురాణం మార్కండేయుడు ఈ శివలింగాన్ని పట్టుకున్నాడని చెబుతుంది. ఇక్కడ ఒక పిల్లవాడు లింగానికి అతుక్కుపోయిన గుర్తుంటుంది. ఖాండ్యా అనే పేరు కూడా మార్కండేయ యొక్క సంక్షిప్త రూపమే. తుంగా నది పశ్చిమ దిశగా ప్రవహిస్తుంది కాబట్టి ప్రజలు ఇక్కడ అస్థి విసర్జన చేస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.